హలో అండి. వరిగడి వారి వంటలు యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి ధనలక్ష్మి. ఈరోజు అందరికి ఇష్టమైన డ్రై ఫ్రూట్ లడ్డు. ఎంత ఈజీగా, ఎంత టేస్ట్‌గా ఫస్ట్ ఏంటంటే ఈజీ అండి. ఈజీ ప్రాసెస్‌లో మనం చేసుకోవాలనంటే కొంచెం ఆలోచించాలి కదా! అలాగే మనకు చిటికలో ఈజీగా అయిపోవాలి. అలాగే టేస్ట్ ఎక్కడ మారకూడదు. ఇదంతాననమాట అండి మీకు చెప్పాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీకు బాగా నచ్చుతుంది. ఈరోజు ఇంకొకటేంటంటే మనం గివ్ అవే ఇస్తా అన్నాను గదా! గివ్ అవే ఎవరికిస్తున్నాను ఏంటనేది పేర్లు అనౌన్స్ చేస్తానండి. దీంట్లో మీ పేర్లు కూడా ఉండొచ్చు. ఎక్కడ మిస్ అవ్వకండి. వీడియో మొత్తం కంప్లీట్‌గా చూడండి. రాని వాళ్ళ పేర్లు నెక్స్ట్ వీడియోలో గానీ, నెక్స్ట్ గానీ డెఫినెట్‌గా చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పినంత వరకే కాకుండా ఇంకా ఇస్తానండి. అందరికి ఇవ్వాలనేదే గదా మా ఉద్దేశం. అలాగే నేను ఒక కప్పు జీడిపప్పు, ఒక కప్పు బాదం పప్పు, ఒక కప్పు సన్‌ఫ్లవర్ సీడ్స్, ఒక కప్పు పంప్కిన్ సీడ్స్, ఒక కప్పు ఖర్జూరం తీసుకున్నాను. జీడిపప్పు చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందామండి. మనకి నచ్చిన సైజులో అనమాట. ఏ సైజ్ కావాలంటే అది. కొంచెం పెద్దగా కావాలంటే కట్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కావాలంటే కొంచెం ఓపికగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఈజీ ప్రాసెస్ అని ఒకటి చెప్పాను కదండీ! బాదం పప్పు మిక్సీ కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. టేస్ట్ పెరుగుతుంది. మనకి చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. టేస్ట్ అయితే మటికి డబుల్ అండి. ముక్కల్లా కట్ చేసిన దానికంటే ఇలా అయితే మటికి నెక్స్ట్ లెవెలే అనమాట టేస్ట్ అయితే చాలా బావుంది. అలాగే పప్పులన్నీ సన్‌ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవి గూడా నేనేంటంటే సగం సగం, సగం పప్పుల్లా ఉంచేసి సగమేమో కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకున్నాను. ఒక్క క్షణం అండి ఇలా ఆహ్, మిక్సీ పట్టామా లేదా అన్నట్టే పట్టాలి. చూసారు గదా మీరు. అలా అనమాట అండి. సగం పట్టేసి పక్కకు పెట్టేసుకుందాం అన్నీని. ఎలా వేయించుకోవాలి ఏంటి అనేది వేయించుకునేటప్పుడే అది ప్రాసెస్ అండి మనకి. కొంచెం ఓపికగా నిదానంగా వేయించుకున్నామంటే బావుంటుంది. డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకున్న తర్వాత మనకి కోటింగ్‌కి ఇవ్వడానికి గసగసాలు, గసగసాలు కూడా లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నామా లేదా అన్నట్టు అది ఎలా చేయాలి ఏంటనేది మీకు చూపిస్తాను. ఖర్జూరం గూడా నేను సగం ముక్కల్లా ఉంచి సగం మిక్సీ పట్టేసాను. ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. కొంచెం మందంగా ఉండే మూకుడు తీసుకున్నామనుకోండి, స్లోగా సిమ్‌లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం హైలో పెట్టి చేసుకున్నామనుకోండి, దనదనమంటే ఫాస్ట్‌గా అయిపోతది గానీ, కొంచెం మనకి టేస్ట్ మారిపోతది. కొంచెం అంటే ఎక్కువ టైం ఏం పట్టదు. మనం తీసుకున్నది తక్కువ తక్కువ క్వాంటిటీ కదా! అందుకని కొంచెం మూకుడు వేడెక్కేసరికి మనకి చక్కగా ఫ్రై అయిపోతుందనుకోండి. నెయ్యి వేసిన తర్వాత వెంటనే ఈ పప్పులు గూడా వేసేసుకోవాలి. మరీ నెయ్యి బాగా కాగిన తర్వాత ఏయకండా ఎందుకంటే మీకు నేతిలో చక్కగా నిదానంగా ఏగాయనుకోండి టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట అండి. ఇంకసలు ఎవరు పేరు పెట్టడానికి ఉండదు. ఇది తక్కువైంది, అది తక్కువైంది అని అనడానికి ఉండదండి. మనం క్వాంటిటీలు ఎలా వేసుకున్నా చేసే విధానంలోనే ఉంటుంది. చక్కగా ఫ్రై చేసేసుకొని అవన్నీ ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాము. తర్వాత జీడిపప్పు గూడానండి. జీడిపప్పు గూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాము. జీడిపప్పు నేను పౌడర్ చేయలేదండి. ఎందుకంటే జీడిపప్పు కొంచెం మనకి ఆహ్, ఈజీగానే కట్ అయిపోతుంది. పెద్ద అవస్థ అనిపించదు. అది ఏమన్నా కొంచెం ఇలా అనేసరికి మెత్తగా అయిపోద్ది కదా! అలా అనమాట. తర్వాత ఖర్జూరం గూడా మిక్సీ పట్టేసాను సగం. దాన్ని గూడా చక్కగా కొంచెం నిదానంగా నేతిలో వేయించేసుకుందాము. కొంచెం ముక్కల్లా ఉంచాననమాట అండి. బావుంటుంది. ఇలా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, లడ్డూ చేయడానికి కూడా చాలా ఆహ్, కన్వీనియంట్‌గా బావుంటుందనమాట. తర్వాత బాదం పప్పు. బాదం పప్పు నేనెక్కడ ముక్కలు చేయలేదు. మొత్తం కొంచెం బరకగా మొత్తం కప్పంతా పౌడర్ చేసేసాను. ఇవన్నీ కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుందామండి. మనం గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి. పౌడర్లు గదా! ఏమవుతుందంటే కింద కొంచెం పట్టేసినట్టవుతది. పౌడర్ కదా! అందుకని. అదొకటేంటంటే జీడిపప్పు ఆహ్, ఆహ్, బాదం పప్పు ఇవి కొంచెం తొందరగా లైట్‌గా మాడు పట్టినట్టవుతాయి. అలా కాకుండా ఇలా కలుపుతూనే ఉన్నామనుకోండి, ఎక్కడ టేస్ట్ మారదు. ఏమాత్రం కొంచెం కలర్ చేంజ్ అయినా, కొంచెం మనం అలా ఒక్క నిమిషం వదిలేసినా టేస్ట్ చేంజ్ అయిపోతది. ఎందుకంటే కొంచెం మనకి ఈజీగా అవ్వాలని మనం కొంచెం పౌడర్ చేసుకున్నాం గదండీ! ఈజీగా కాదండి. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఇలా ముక్కల్లా కట్ చేసుకున్న దానికిని, దీనికి చాలా డిఫరెన్స్ వచ్చింది. నేను ఒక్కసారి కాదు ఓ 2, 3 సార్లు చేసి, మళ్ళా మీకు వీడియో చూపించాలని ఈ వీడియో చేస్తున్నాననమాట అండి. అయి చక్కగా ఫ్రై అయిపోయింది ఆ పౌడర్ అంతా. తర్వాత ఇవన్నీ దాంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకోవడమేనండి అన్నీ. కొంచెం గ్యాస్ సిమ్‌లో పెట్టేసి ఒకసారి కలిపేసుకుందాం. అవన్నీ కలవాలి కదా! అలాగే ఆహ్,
ఏంటది సారీ ఖర్జూరం ముక్కల్లాగా వేసి కొంచెం ఏమో మిక్సీ పట్టాను కదా! మిక్సీ పట్టింది కూడా దాంట్లో వేసేసి ఒకసారి కలిపేసుకుందాం. నేనైతే గ్యాస్ ఆపేసానండి. గ్యాస్ ఆపిన తర్వాత అవన్నీ కలవాలని కలుపుతున్నాను. తర్వాత ఇది కూడా మనం నేతిలో వేయించేసుకున్నాం కాబట్టి ఒకసారి వేసేసుకొని అవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకుందాం. తర్వాత అదొకటేంటంటే చేయి పెట్టడానికి వేడిగా ఉందని నేను గరిటెతో కలుపుతున్నాను. అలాగే ఒక్క 10 నిమిషాలు ఇది చల్లగయ్యేంత వరకు కొంచెం పక్కకు పెట్టుకుందామండి. గివ్ అవే అని చెప్పాను కదా మీకు. పేర్లు అనౌన్స్ చేస్తాను ఏంటనేది. రాని వాళ్ళ పేర్లయితే రాలేదని ఫీల్ అవ్వకండి. డెఫినిట్‌గా మనకింకా ముందు ముందు వచ్చే వీడియోల్లో నేను చెప్తాను. అలాగే మీకు ఫ్యాబ్రిక్ పెయింట్ ఒకటి, టైలరింగ్‌దొకటి చెప్తానన్నాను గదా! ఇంకా అవే కాదండి. ఇంకా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టిచెస్ కానీ, వెరైటీగా మనం లేడీస్ ఇంట్లో చేసుకునే అన్నీ అండి. కంప్లీట్‌గా మీకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను. మన వీడియోలు ముందుకు తీసుకెళ్ళి మీరు మంచి కామెంట్లు పెట్టి మీ సజెషన్స్ కూడా మాకిచ్చారనుకోండి, ఇంకా మనం మంచి వీడియోస్ చేయడానికి బావుంటుంది గదా! చక్కగా ఫ్యాన్ గాలికి ఆరనిచ్చండి. కొంచెం అది చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసి మనం లడ్డూ చేసేసుకుందాం. అంతసేపు అది ఫ్యాన్‌కి పెట్టినా, ఖర్జూరం కొంచెం చల్లగా అవ్వడానికి టైం తీసుకుందండి. చాలా టైం తీసుకుంది. అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. కొంచెం గోరువెచ్చగా ఉంది గానీ, సరే అన్నట్టు ఇంకా కలిపేస్తున్నాను. ఎందుకంటే అప్పటికే వీడియో లేట్ అయిపోతుంది. ఎందుకంటే నేను సాయంత్రం స్టార్ట్ చేశాననమాట అండి. ఆహ్, కొంచెం 4 అయ్యేసరికి ఎలా అంటే ఏదో చీకటి పడ్డట్టుగా స్లోగా ఆహ్, డిమ్‌గా అయిపోతుందనమాట అండి. లైటింగ్ అది ఇబ్బందయిపోతదని కొంచెం తొందరగా చేస్తున్నాననమాట అండి. ఆహ్, అవి చేసి లడ్డూలాగా చక్కగా చేసేసి, మనం ఆ గసగసాలవి ఒక ప్లేట్‌లోను అలా పెట్టేసుకున్నాం గదా! లడ్డు చుట్టుకున్న తర్వాత ఆ కోటింగ్ కూడా ఇచ్చేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా నేను లడ్డు చేసేటప్పుడు గమనించారా? ఎక్కడ కష్టం అనిపించలేదు. ఎందుకంటే చక్కగా కొంచెం పౌడర్‌లా చేసుకున్నాం గదండీ! అందుకనే చాలా ఈజీగా అనమాట. మనకేం అలా అని ఓ 4, 5 ఎక్కువవుతాయేమో పౌడర్‌లాగా చేసుకోకుండా ముక్కల్లా కట్ చేసుకుంటే కొంచెం తక్కువవుతాయి అంతే. కొంచెం పెద్దవి చేసుకునేటప్పుడు కాకుండా చిన్నవి చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఏంటంటే మనకు పని ఈజీ అవుతుంది గదా! అందుకని ఈ ప్రాసెస్ అనమాట. ఇలా లడ్డూలన్నీ చేసేసుకుందాము. అలాగే నేను గివ్ అవే అన్నాను కదా! గివ్ అవే ఎవరు, ఏంటి అనేది పేర్లు గూడా అనౌన్స్ చేస్తానండి. ఆ! మనకి ఫస్ట్ నుంచి వీడియోస్ అంటే మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వకుండా మెసేజ్ పెడుతున్న పర్సన్స్ అండి. వాళ్ళ పేర్లు చెప్తాను. ఆహ్, 1, 2 వీడియోలకి ఎక్కడైనా మిస్ అయ్యారేమో అంతే తప్ప, మనకెప్పుడు వాళ్ళు వీడియో పెట్టగానే ఎంకరేజ్‌మెంట్ ఇస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే థాంక్స్ ఎలా చెప్పాలో చెప్తే మాటలోనే సరిపోతుంది గదా! మాటే కాకుండా మనం వాళ్ళకి ఇలా కృతజ్ఞత తెలపాలి అన్నది ఒక చిన్న ఆలోచనతోటి గివ్ అవే అని పెట్టానండి. అంతే తప్ప వేరే ఉద్దేశ్యం ఏం కాదు. ఆహ్, ఇంకా చెప్పలేని వాళ్ళ పేర్లు చెప్పలేదని అనుకోకండి. చెప్తాను ఖచ్చితంగా మన వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళు, అలాగే నేను అనౌన్స్ చేసేవాళ్ళు, పేర్లు అనౌన్స్ చేసేవాళ్ళు తప్పకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ పెట్టండి. లేదా మీ ఫోను నంబర్ పెట్టినా చాలు. నేను మీకు ఫోను చేసి మీ అడ్రస్‌కి తప్పకుండా ఈ 31కి బ్యాంగిల్స్ అందేలాగా చూడాలని మా ఉద్దేశం అనమాట అండి. ఎక్కడ వీడియో మిస్ అవ్వకండి. ఎందుకంటే మిస్ అయితే మళ్ళా మీకు మీ పేరొచ్చిందో లేదో తెలీదు కదా! అస్సలు మిస్ అవ్వద్దు. ఫస్ట్ పేరండి శివలంక సుజాత. ఆహ్, ఈవిడైతే అసలు మనకి మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచండి. 1, 2 సార్లేమో ఏదన్నా మెసేజ్ అన్నా మిస్ అయిందేమో గానీ, తప్పకుండా ఫస్ట్ లైక్ ఉంటది. ఫస్ట్ మెసేజ్ ఉంటది ఈవిడది. ఈవిడకి ఎలా అయినా ఇవ్వాలి, ఎలా అయినా అందించాలని మీరు నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒరిగడి వారి వంటలు ఉంది గదా! దాంట్లో మీరు ఫాలో అవ్వండి పేజ్‌లో. మీకు అందేలాగా చూస్తాను. ఈ 31 కల్లా అందేలాగా చూస్తాను. అలాగే కలిదిండి హవ్య. మీరు కూడానండి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టండి. మీ ఫోను నంబర్ పెట్టండి. ఆహ్, గంధం లక్ష్మీ దుర్గ, వినోద్ కుమార్, సతీష్, శ్రీ వైష్ణవి కలెక్షన్ అండి, గీతావాణి. మీరు తప్పకుండా మీరు మెసేజ్ పెట్టి మీ ఫోను నంబర్ ఇచ్చారనుకోండి, మీకు ఫోను చేస్తాను. ఈ 31 కల్లా మీకు అందించాలన్నది మా ఉద్దేశం. వీడియో
ఎక్కడ మిస్ చేయకండి. మిస్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే రాని వాళ్ళు అస్సలు ఫీల్ అవ్వద్దు. తప్పకుండా అందరికి ఇస్తాను. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పిన మాట ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఫస్ట్ ఏంటంటే కొంతమందికైనా అనౌన్స్ చేసేయాలని నేను చెప్పేసాననమాట అండి. ఇంకా చాలామందికి లిస్ట్ ఉంది నాకు. ఆ లిస్ట్ ప్రకారం నేను ఎళ్దామన్న ప్రాసెస్‌లో ఎళ్తున్నాననమాట అండి. ఆహ్, అలాగే మన వీడియోస్ అన్నీ ముందుకు తీసుకెళ్ళి మన కుకింగ్ గానీ, ఇవి ఎలా ఉన్నాయి, ఏంటనేది చెప్పండి. మీ సలహాలు మేము తప్పకుండా తీసుకుంటాము. అలాగే మన డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా ఉంది, ఏంటి టేస్ట్ అనేది టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూసారు గదా! చూడటానికి ఎంత చక్కగున్నాయండి అసలు. ఆ గసగసాలు పైన కోటింగ్ ఇచ్చేసరికి వాటి ఆ లడ్డు అందమే మారిపోయింది. మన స్వీట్ షాప్‌లో కంటే కూడా లుక్ ఎలా ఉందండి? చాలా బావుంది గదా! చూడ్డానికి. మనం పౌడర్ చేసి సగం కలిపినా కూడా, మీకు ఆ ముక్కల్లా కట్ చేసినవి ఉన్నాయి చూసారా? అసలు ఎక్సలెంట్ అండి. చాలా బావుందనమాట. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీరు ఇలాగే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకొని, ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మెసేజ్ పెట్టడం